రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి 12,000 రూపాయల ఆర్థిక సహాయంను తక్షణమే అమలు చేయాలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు లంక రాఘవులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు లంక రాఘవులు మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి డిసెంబర్ 28 నుండి కూలీల ఖాతాలో వేస్తామని చెప్పిన ఆచరణలో రాలేదని, కావున తక్షణమే కూలీల ఖాతాలో నగదు జమ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షులు నేళ్ల స్వామి, నాయకులు ఆసన్న, పోచక్క, మరప కృష్ణ, రాము, గంగారం తదితరులు పాల్గొన్నారు. పనిలేని పరిస్థితులలో ఉన్నారు. అప్పులతోని బస్సులతోని బతుకుతున్నటువంటి వ్యవసాయ కూలీలను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉన్నదని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. వ్యవసాయ కూలీలకు కూలీ బంధు కింద 12,000 రూపాయలు ఇస్తామని రేవంత్ రెడ్డి ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ హామీని అమలు చేయాలని, వ్యవసాయ కూలీలకు ఎలాంటి కనీస వేతనాలు కానీ, పని గంటలు కానీ, అట్లనే వాళ్ళకి ఎలాంటి రక్షణ కానీ లేని పరిస్థితి ఉన్నది. వాళ్ళకి ఎలాంటి చట్టాలు కూడా లేవు. ఇలాంటి ఆస్తుపాస్తులు లేని వ్యవసాయ కూలీలను ఆదుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాన్ని ఉన్నది. రైతులకు ఎట్లయితే రుణమాఫీయో రైతు బంధు ఇస్తున్నదో అట్లనే ఈ కూలీలకు కూడా 12,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చిండు. కాబట్టి ఈ హామీని అమలు చేయాలని చెప్పి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆదిలాబాద్ జిల్లా కమిటీ అక్కడికి వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది.